నా పేరు వి రాంబాబు. ఏం చేస్తుంటారు? ప్యాకర్స్ అండ్ మోర్స్. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం వైఫల్యాలు చూశారు? ఈ ప్రభుత్వం చండాలంగా ఉంది, మరీ చండాలంగా ఉంది. ఇసుక లేదు, భవన కార్మికులకు పని లేదు, వర్క్ లేదు. 3 ఆదాయాలు అన్నాడు, 3 ముక్కలు ఆడుతున్నాడు. అసలు ఈ వైసీపీ వచ్చిన కానీ వాళ్ళ రాజశేఖర్ని చూసి ఓట్లు వేశారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమన్నారు, ఒక్కసారి ఇచ్చారు ప్రజలు. ముసి నవ్వులు నవ్వాడు, ముద్దులు పెట్టాడు. ఒక్కసారి ఇవ్వండి అన్నాడు, ఒక్కసారి బాగా అందరికీ బాగా పెట్టాడు. ఒక్కసారి మన దానికి రాజధాని ఉందా? రాజధాని లేదు. 3 ముక్కలు ఆడుతున్నాడు, 3 రాజధానులు అన్నాడు. మద్యపాన నిషేధం అన్నాడు. అతను రాగానే సీఎం అవగానే మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేయలే. మద్యపాన నిషేధం చేసిన తర్వాత మిమ్మల్ని ఓటు అడుగుతున్నాడు. ఇప్పుడు ఎందుకు ఓటు అడుగుతున్నాడు? నువ్వు చేసిన పనులు ఏం బాగున్నాయి? ఏమీ బాగలేదు. టీడీపీ గవర్నమెంట్ వస్తే ఏం అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? బొర్రిపాలెం ముల్లేడు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు? బొర్రిపాలెం ముల్లేడు. సూపర్ స్టార్ కృష్ణ గారి బంధువులు. ఒకరోజు కృష్ణ గారు, పెమ్మసాని గారు హైదరాబాద్ వెళ్ళి మన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారు. హాస్పిటల్ కట్టుకుంటే ప్రజలకి సేవ చేయాలని వచ్చాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రజలకి సేవ చేస్తాడు, హాస్పిటల్లో అన్ని వరకు బాగా చేపిస్తాడు. ఆయన తిరిగిలేదు, వెంకాపూర్ గెలుస్తాడు. బంపర్ మెజార్టీతో మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తాడు. అలాగని మన 1 టౌన్ ఎమ్మెల్యే గారు కూడా గెలుస్తారు. 2 టౌన్ ఎమ్మెల్యే గారు కూడా, గల్లా మాధవ్ గారు కూడా గెలుస్తారు. 110 సీట్లు వస్తాయి మా గ్యారంటీగా. ఆయనకు ఒక 60 వేసుకో, 70 వేసుకో, ఈ 110 కంపల్సరీ కూటమి నెంబర్ 1 మెజార్టీతో గెలుస్తుంది. నెక్స్ట్ కాబోయేది చంద్రబాబు నాయుడు సీఎం.